Hi friends, welcome to my YouTube channel. A parallelogram and a square have the same area. A parallelogram and a square అనగా సమాంతర చతుర్భుజము చతురస్రం రెండు కూడా సేమ్ ఏరియా ఉన్నాయి. ఇఫ్ ఏ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 40 సెంటీమీటర్స్. సో స్క్వేర్ యొక్క సైడ్ ఎంత ఇచ్చిండు, 40 మీటర్స్ ఇచ్చిండు. సో స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి 40 అవుతుంది. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ద బేస్ అండ్ హైట్ ఆఫ్ ద పారలగమ్. పారలగమ్ యొక్క బేస్ అండ్ హైట్ యొక్క రేషియో ఎంత ఇచ్చిండు, 1:4 ఇచ్చిండు. ఫస్ట్ ఇది బేస్ కాబట్టి బేస్ ఎక్స్ అనుకుంటే హైట్ ఎంత అవుతుంది, 4x అవుతుంది. దెన్ ద హైట్ ఆఫ్ ద పారలగమ్ ఇన్ మీటర్స్. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పారలగమ్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎక్కడ మనకి ఇచ్చినటువంటి దాంట్లో అంటే ఈ రెండింటి యొక్క ఏరియా సేమ్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ స్క్వేర్ ఫార్ములా, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. పారలగమ్ యొక్క ఏరియా బేస్ ఇంటూ హైట్, మనకి స్క్వేర్ యొక్క ఏరియా ఏ స్క్వేర్. ఈ రెండింటి యొక్క ఏరియాస్ ఈక్వల్. సో ఏ స్క్వేర్ అంటే ఇక్కడ సైడ్ ఇచ్చిండు కాబట్టి 40 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క ఏరియాస్ ఈక్వల్ కాబట్టి బేస్ ఇంటూ హైట్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ బేస్ ఇంటూ హైట్ అంటే బేస్కు హైట్కు రేషియో ఎంత ఇచ్చిండు, 1:4 ఇచ్చిండు. ఇంత పారలగమ్ యొక్క బేస్ అండ్ హైట్ యొక్క రేషియో 1:4 అంటే 1x 4x అవుతుంది. సో 1x ఇంటూ 4x దట్ ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్. లెఫ్ట్ సైడ్ 1600 అవుతుంది. 40 ఇంటూ 40 4 టేబుల్లో డివైడ్ చేస్తే 400 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 400 ఈక్వల్ టు 20 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 అయితే మన బేస్ ఏమవుతుంది, 20 మీటర్స్. హైట్ ఏమవుతుంది, 80 మీటర్స్. బేస్ 20 మీటర్స్, హైట్ 80 మీటర్స్. మనకు కావాల్సింది హైట్ ఆఫ్ ద పారలగమ్ 80 మీటర్స్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. ఇక్కడ మనకి రెండు కండిషన్స్ ఇచ్చిండు. ఫస్ట్ కండిషన్ ఏమో పారలగమ్ యొక్క ఏరియా స్క్వేర్ యొక్క ఏరియా సేమ్ అని చెప్పిండు. సెకండ్ కండిషన్ పారలగమ్ యొక్క బేస్ అండ్ హైట్ యొక్క రేషియో 1:4 ఇచ్చిండు. దాని ప్రకారం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఎక్స్ అనుకున్నాం, ఇక్కడ రేషియోలో ఇప్పుడు 1x 4x అనుకున్నాం. సో మరి పారలగమ్ యొక్క ఏరియా ఫార్ములా బేస్ ఇంటూ హైట్, స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా ఏ స్క్వేర్. సో 40 ఇంటూ 40 ఈజ్ ఈక్వల్ టు 1x ఇంటూ 4x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1600, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 400 ఈజ్ ఈక్వల్ 20 మీటర్స్. ఎక్స్ వాల్యూ 20 మీటర్స్ అయితే మనకు అడిగింది హైట్ కాబట్టి 4x అనుకున్నాం. 4 ఇంటూ 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 80 మీటర్స్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.